ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకు రుచులకు స్వాగతం. ఈరోజు మనము ఉల్లికాడలు గుడ్డు కర్రీని తయారు చేస్తున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఇందులో మనం ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేయండి, సూపర్గా ఉంటుంది. జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను వేసి మన తాలింపుని స్టార్ట్ చేసేసాం. ఈ విధంగా చక్కగా తాలింపు మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే మీరు ఎన్ని గుడ్లు అయితే వండాలనుకుంటున్నారో ఆ గుడ్లను ఉడికించి తొక్క తీసి ఫ్రై చేసి ఆయిల్లో చక్కగా పక్కన పెట్టేసుకోవాలి రెడీగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసాం కదా, చక్కగా తాలింపులో ఫ్రై అయిపోతుంది. అలాగే ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పుని కూడా యాడ్ చేయండి. రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు కూడా వేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎగ్ అందులోని స్ప్రింగ్ ఆనియన్స్తో ఈ కర్రీని తయారు చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగా ఉల్లికాడలను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లికాడలను పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు మొత్తాన్ని చక్కగా ఫ్రై చేసేసాం కదా, ఇందులో ఒక 3-4 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమాటాలను ముక్కలుగా కట్ చేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. అందులోనూ బాగా పండిన టమాటాలు కాబట్టి 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. శుభ్రంగా కలిపేసుకున్నాం కదా, టమాటా మెత్తగా గుజ్జులాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత శుభ్రంగా మిక్స్ చేసేద్దాం. ఈ విధంగా బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసి 2-3 నిమిషాల పాటు స్ప్రింగ్ ఆనియన్స్ని టమాటాలో బాగా మగ్గనివ్వాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేయండి. కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గటం వలన స్ప్రింగ్ ఆనియన్స్ చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా 2-3 నిమిషాల తర్వాత టమాటాతో బాగా మిక్స్ అయ్యి ఉల్లికాడలు శుభ్రంగా ఉడికిపోయాయి. ఇప్పుడు బాగా కలిపేసుకొని మనం ఎగ్స్ని ఉడకబెట్టి ఆయిల్లో ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాము కదా, వాటిని ఈ కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. వేసేసుకొని శుభ్రంగా కలిపి మరొక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎందుకంటే టమాటాలు అలాగే ఉల్లికాడల్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఎగ్కి పట్టి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. దగ్గరగా ముద్దగా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. రైస్తో తిన్నామంటే అద్దిరిపోతుంది. అలాగే మీకు నచ్చితే చపాతీతో కూడా తినండి, చాలా బాగుంటుంది. ఇలాగా శుభ్రంగా కలిపేసుకొని ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది, దగ్గరగా ముద్దగా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.